కొత్త తరం వచ్చింది, కొత్త తరం పరిగెడుతుంది. ఇప్పుడేమో కొంత కొంత కంప్లైంట్లు ఉన్నాయి. ఇది పాట వినపట్టలేదు, మ్యూజిక్ డామినేట్ చేస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా. దానికన్నా కూడా బీటు అంటే అన్ని పాటలు నేను చెప్పను, కానీ కొన్ని పాటలు హిట్ అవుతాయి, కానీ అప్పటికప్పుడే వేడివేడి బజ్జీ తిన్నట్టుగా. బజ్జీ మన్నాడు తినలేం, అవును, దెబ్బ రొట్టె అయితే మన్నాడు కూడా తినగలం, అవును, తేడా ఉంటుంది. సో అవగాహన లేకుండా మ్యూజిక్ చేస్తే ఏమవుతుందంటే లాంగ్విటీ ఉండదు. అది నా దృష్టిలో. ఇప్పుడు పెంజాల గారు, రాజేశ్వరరావు, మహాదేవన్, ఇళయరాజా, అవును, వీళ్ళందరూ చేసిన ఇప్పటికీ పాడుతున్నారు కదా. వాళ్ళు ఏమన్నా ప్రోగ్రామ్కి వెళ్తే ఇళయరాజా పాటలు పాడుతూనే ఉన్నారు స్టిల్. అవును, 30 ఏళ్ళ నాటి పాటలు కూడా. అంత లాంగ్విటీ ఉన్న పాటలు మాత్రం ఇప్పుడు రావట్లా. ఓకే, దాంట్లో నేను నిస్సందేహంగా చెప్పచ్చు. ఓకే, కొన్ని వస్తున్నాయి. ఆ కొన్ని ఏంటంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతేనే ఆ పాటలు వెళ్తున్నాయి, లేకపోతే రిజిస్టర్ అవట్లేదు అసలు పాటలు. ఎలా ఉండే సార్ మీకు? మీరు కంపోజిషన్లో మీరు ట్యూన్ ఇచ్చిన తర్వాత రైటర్స్ రాశారు. ఇప్పుడు వేటూరి గారితో రాయించుకున్నారు మీరు, చాలా మంది లెజెండ్స్, సీతారామ శాస్త్రి గారితో వర్కింగ్ ఉందే, అందరితో వర్క్ చేశారు. మీకు మీ స్టైల్ ఎలా ఉండేది? ట్యూన్ ఇచ్చి రాయించుకునే వాళ్ళు? రెండు ఉండేది. ఇప్పుడు సపోజ్ అంటే చాలా వరకు నాకు ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే, బృందావనం ఉంది, నేను వెన్నెల గంటి పక్కనే కూర్చొని కంపోజ్ చేసేవాళ్ళం. ఓకే, ఓకే, ఇద్దరు ఉండేవాళ్ళు. నేను ట్యూన్ ఇస్తే అంటే ట్యూన్కి మంచి మాటలు పడతాయా, నాకు ఏదో తనన ఇచ్చేస్తే అది మంచి మాటే ఇంపార్టెంట్. సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం. సాహిత్యం విలువ లేకపోతే పాట ఎలా రాణిస్తుంది? అది ఏ టైప్ పాట అయినా సరే లిరికేగా పాడుకుంటాం. అవును. సో దాని అలా మేము అండర్స్టాండింగ్గా అందరూ అలాగే చేసాం. ఇప్పుడు కొన్ని పాటలు వాళ్ళు రాసి ఇచ్చిన తర్వాత నేను చేసేవాడిని. ఓకే, ఇప్పుడు శ్రీతుంబన్నారద అమృతం పాట కానీ, ఎంత ఎంత వింత మొహము, ఆ సినిమా పాటలు కానీ, చాలా పాటలు. ఓకే, నాకు రెండు ఈజీయే, ఫ్లెక్సిబుల్ ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను కీబోర్డ్ ప్లేయర్ కాబట్టి నాకు రెండు తేడా ఏం లేదు. అయితే ఇంకోటిసారి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మ్యూజిక్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమంటే ఏం చెప్తారు? మ్యూజిక్ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి, కొత్తగా మ్యూజిక్ లైన్లో ఐదర్ మ్యూజిషియన్స్ కానీ సింగర్స్ కానీ వాళ్ళ దగ్గర ఎంత విద్వత్తు ఉన్నా వాళ్ళు ఒక రకంగా దురదృష్టవంతులు. ఎందుకు దురదృష్టవంతులు అంటే, వీళ్ళు అద్భుతంగా పాడగల శక్తి ఉన్నా కూడా దాన్ని అత్యద్భుతంగా రాణించేట్టుగా కంపోజ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ లేరు. వీళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకునేవాళ్ళు లేరు. ఓకే, తక్కువ, వెరీ ఫ్యూ. ఉన్న కొద్ది మంది వేరే వాళ్ళ చేత పాడిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న చాలామంది సింగర్స్ ఆల్రెడీ వచ్చిన పాటలు కచేరీలో పాడుతున్నారు. స్వరాభిషేకం కానీ పాడుతారు, ఏదైనా అంతే కదా. వాళ్ళకంటూ ఒక ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ సింగర్స్ లైక్ గీతా మాధురి కొన్ని పాటలు అమ్మాయి పాడింది, సునీత, ఇలా ఒక 5-6 మంది తీసి పక్కన పెడితే ఎంతో వర్తీ సింగర్స్ నాకు తెలుసు. బట్ వాళ్ళకి పెద్ద అంత అవకాశాలు లేవు. అయితే సంగీతం బాగా నేర్చుకున్న కొద్ది మంది సింగర్స్ ఇంట్లో కూర్చుని హాయిగా వాళ్ళు అన్ని కంట్రీస్లో వాళ్ళు శిష్యులు ఏర్పరచుకున్నారు. వాళ్ళకి సంగీతం చెప్తుంటారు, ఆన్లైన్ క్లాస్. ఓకే, మంచి ఇన్కమ్ వాళ్ళకి, నాట్ లెస్ దాన్ 3 to 5 lakhs దే ఆర్ ఎర్నింగ్ మంత్లీ. అంటే నేను కొత్తగా వచ్చే వాళ్ళు చెప్పేది ఒకటే, సినిమాయే పరమావధిగా పెట్టుకుని రాకూడదు. ఎందుకంటే మనకి వస్తున్న అవకాశం అనేదే గొప్పది. అంతేగా, అవకాశం వచ్చిందా దాన్ని ఉపయోగించుకోవడం ఒక ఎత్తు, అన్నింటి మించి ఆ సినిమా హిట్ అవ్వడం ఒక ఎత్తు. ఇన్ని ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చే పిల్లలకి ఏంటో 5-6 పాటలు హిట్ అవుతే వాళ్ళకి 100 కచేరీలు చేసుకోవచ్చు, ఆ సంపాదన వరకే. అందుకని సుశీల్ గారు, జానకి గారు, చిత్ర ఇంతకాలం పాడటం అనేది ఇంక ఉండదు. ఈ సీరియల్స్, ప్రైవేట్ ఆల్బమ్స్కి వచ్చేసరికి ఇన్కమ్ ఎలా ఉండేది సార్? అది మంచి ఇన్కమ్ అండి, బెటర్ దాన్ మూవీస్. అంటే ప్రైవేట్ అవార్డులు కూడా వచ్చినట్టున్నాయి కదా చాలా. అంటే అన్వేషణకి మంచి వచ్చినట్టుంది కదా. అంటే టీవీ సీరియల్స్లో నాకు ఓన్లీ సాంగ్స్ కాదు కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే, మంత్లీ ఒక మంచి ఇన్కమ్ వచ్చేది. ఓకే, బాలు గారు చెప్పినట్టు గ్యారెంటీ ఇన్కమ్ అది. దాంతో అక్కడ ఫ్లాట్ అని కూడా స్థలం అనేదో కొనేసేవాళ్ళం. 7 ఏళ్ళు వాళ్ళకి బాగా పనిచేశాను. ఈ లోపల అంటే న్యాచురల్గా సినిమా చేసే టైం దొరకదు. అవును, 25 రోజులు వాళ్ళకే పనిచేస్తే మంత్లో. దాంతో అప్పటికే కొన్ని సినిమాలు చేస్తే అలా తగ్గడం. సో నేను కూడా ఏంటంటే కొంత తప్పు నాకు కూడా ఉంది.
నేను ఎవరిని వెళ్ళి అప్రోచ్ చేయవాడిని కాదు. ఓకే. ఆల్రెడీ సినిమాలు చేశాం కదా అవును. అనుకుంటాం వాళ్ళ ఒక ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ పేరుంది, కావాలనుకుంటే వాళ్ళు వస్తారు. అన్నట్టుగా అనిపోయింది. కానీ ఏదో పొగరు వల్ల ఆత్మవిశ్వాసం అలా ఏం కాదు. ఓకే. సరే మనకు కావాలనుకుంటే వాళ్ళు అడుగుతారు కదా. అలా అడిగిన సినిమాల్లో ఒకటి గిరిబాబు గారు, నేను ఒక 5-6 ఏళ్ళు సినిమాలు చేయకపోతే ఆయన పిలిచి సినిమా ఇచ్చాడు. గిరిబాబు గారు నీ సుఖమే నేను కోరుతున్నాను ఒక సినిమా. ఓకే. పాటలు చాలా బాగుంటాయి. ఆ, ఆయనకు మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి ఆయన. ఓకే. అదే దాని తర్వాత ఇంకేం పెద్ద నేను సినిమాలు చేయలేదు. మ్మ్. బట్ ప్రైవేట్ ఆల్బమ్స్ ఒక్కొక్క పాట చేయడం చాలా కంట్రీస్కి. మ్మ్. నేను ఫ్రీగా మాత్రం లేను. ఇప్పటికీ వర్క్. ఇప్పటికీ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఓకే. కాకపోతే ఏంటంటే సినిమా అనేది వేరు. సినిమా కిక్ వేరే ఒక అంటారు. బృందావనం భైరవ ద్వీపం పేరుతో ఇన్నేళ్ళు నాకు అవును. వచ్చిన చరిష్మా అంటే రాదు. ఓకే. ఐ నో అబౌట్ దట్. ఎస్ ఎస్. కాకపోతే మరి అవును. చెప్పలేం. ఇప్పుడు మా మనోడు హీరోగా 2 సినిమాలు నేను చేసి అది హిట్ అవుతే అవును. మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తాం, ఎస్ ట్రాక్లోకి వెళ్తాం. ఎస్ 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 ఎస్.